హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇందులో నేను 6 పీసెస్ తీసుకున్నాను అనమాట. దానికోసము ఫస్ట్ ఒక 3 స్పూన్స్ గట్టి పెరుగు అయితే తీసుకోవాలి. వాటర్ అన్నది లేకుండా గట్టిగా ఉండాలన్నమాట పెరుగు అన్నది. 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఒక మనకి కారానికి సరిపడా, నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. 4 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ గరం మసాలా. ఇందులో కనుక ధనియాల పొడి లేకపోతే కనుక మీరు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులోనే ధనియాల పొడి వేసాను కాబట్టి నేను ఇందులో ధనియాల పొడి యాడ్ చేయట్లేదు. ఒక 1½ నిమ్మకాయ, దీని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒకసారి ఈ విధంగా బ్యాటర్ అన్నది ఈ విధంగానే గట్టిగా ఉండాలన్నమాట, లూజ్గా ఉండకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం మేథీ చమన్, 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా ఇందులో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట, టేస్ట్కి సరిపడా. నాకు తెలిసి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీ బ్యాటర్కి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క లెగ్ పీస్ వేసుకొని ఈ విధంగా పట్టించుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుంటాయి కదా, లేకపోతే కనుక ఘాట్లు మనం పెట్టుకోవాలి. మ్యాక్సిమం షాప్ వాళ్ళు పెట్టేస్తారు. ఈ ఘాట్లలోకి మసాలా అంతా వెళ్ళేలాగా ఈ విధంగా అయితే పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ అయితే నాననివ్వాలన్నమాట. దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక 1 అవర్. 1 అవర్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్ది కింద బౌల్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ స్టాండ్కి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అంటే దీనికి పట్టుకోకుండా అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి మధ్యదానికి మొత్తానికి కూడా ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పట్టించుకున్నవి ఉన్నాయి కదా, అవి నేను ఈ పూటకి సరిపడా అయితే పెడుతున్నాను అనమాట. ఒక 4 అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పటికి. దీన్ని మళ్ళీ మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు కావాల్సి వచ్చినప్పుడు ఈవినింగ్ లేదు నైట్ చేసుకున్న వాళ్ళు అయితే మార్నింగ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఈ విధంగానే చేసుకోవచ్చు అనమాట. మసాలా అంతా కొంచెం మసాలా కోసం అని చెప్పి పైన అంతా కొంచెం స్ప్రెడ్ చేశాను నేను. ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని కొంచెం దీని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టి నేను ఆన్ చేస్తున్నాను అనమాట. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అయిపోయింది. ఒకసారి తీసుకుని అయితే చూసుకుందాం దీన్ని. చూడండి, మ్యాక్సిమం చాలా వరకు అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం.
దీన్ని మళ్ళీ 180 degrees దగ్గర 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. వన్ 180 degrees దగ్గర 10 minutes అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని మీకు సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నేను విత్ ఆనియన్ అండ్ లెమన్ ఇలా కొంచెము లెమన్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆనియన్ తింటా, డ్రమ్ స్టిక్ తింటే భలే ఉంటుందిలే. నేనైతే దీన్ని వెజ్ ఫ్రైడ్ రైస్తో అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఎమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.